హాయ్ అండి అందరికీ. కాకరకాయలు చేదు ఉంటే పిల్లలు కానీ కొంచెం తినరు కదా. పైన కొంచెం చెక్కు తీసేసి లైట్గా ఇట్లా కడిగేసుకొని పక్కన పెట్టుకొని చేదు లేకుండా ఉండాలంటే నేను ఒకటి చెప్తాను. కట్ చేసేసి గిన్నెలో వేసేసుకొని ఉప్పు పసుపు వేసి ఒక 10 నిమిషాలు అట్లా నానబెట్టేసి ఆ పసురు పిండేస్తే అసలు చేదు ఉండదండి. చేదు మంచిది హెల్త్కి, ఆరోగ్యానికి. షుగర్ ఉన్న నార్మల్గా పిల్లలు కానీ పెద్దలు కానీ తింటే కానీ తినరు. మా ఇంట్లో కూడా మా పెద్ద పాప తప్పనిచ్చి చిన్నమ్మాయి తినదు సరిగ్గా. మా పెద్ద పాపకు నేను చేదు లేకుండా చేస్తాను ఫ్రై, బాగా మంచిగా తింటాను. 10 నిమిషాలు ఇది కాకరకాయ కట్ చేసి పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నాను పక్కన. ఈ చేదు ఉండకూడదని చెప్పినాను కదా, ఇదిగోండి వాటర్ అంతా వచ్చేసినట్టు తడి లేదా చూడండి. ఇది ఇప్పుడు ఏం చేయాలంటే బాగా మనము మొత్తము ఈ పిండి వేసుకొని ఇట్లా చూడండి, పసురు అనేది ఇలా వచ్చేస్తుందండి. అంతా ఫ్రై చేసుకుంటే ఇది చాలా అందరూ తింటారు ఇంట్లో, తినని వాళ్ళు కూడా. పసుపు ఉప్పు వేసి 10 నిమిషాలు ఇట్లా నానబెట్టేసుకున్నామంటే సన్న ముక్కలు చేసి చూడండి. చూసారు కదా ఎంత పసురు వచ్చేసిందో. 10 నిమిషాలు ఉప్పు పసుపు వేసి నానబెట్టేసిన తర్వాత ఇలా ట్రై చేయండి అందరూ. ఓకేనండి.